మీకు మేము న్యూస్లు చెప్పిన గుళ్ళన్నీ చూపించాయనమ్మా. సరే అమ్మా తల్లి. డ్రైవర్లో మనం నమ్ముకొని వచ్చిన్నారు. మా దర్శనాలు బాగైందా? మా దర్శనాలు బాగైందా లేదమ్మా? మా తెలిసే తెలియకుండా మేమేమన్నా మాట్లాడించి క్షమించండి. 600 మందికి నేను ఒకడే ఏగుతున్నాను కాబట్టి ఏమో తెలిసే తెలియకుండా ఏమన్నా మాట్లాడింటే క్షమించండి. దర్శనాలు బాగైందా? చేరిపోండి. మిమ్మల్ని బంగ్లా స్కూల్ కాడ వదలమంటే బంగ్లా స్కూల్ కాడ వదులుతారు. గంటావరం మెయిన్ రోడ్ లో వదలమంటే వదులుతారు. ఊరు లోపల బస్సు పోదు. మెయిన్ రోడ్ మీరు యాడ్ చెప్తారో ఆడ వదిలేస్తారు. దిగేసి వాళ్ళ ఇండ్లకు పోయి చేరిపోండి. సరేనా? బయలుదేరండి అమ్మా. లేదా నేరుగా ఇంటికి వచ్చిన్నారు. వల్ల అయిన సాయం 10, 20, 50, 100 అందరూ కలిసి వాళ్ళకి ఇచ్చేయండి. మీ అభిమానం అది. మేము ఇచ్చేది మేము ఇస్తాము. మిమ్మల్ని భద్రంగా పిలుచుకొని పోతానంటే లేదా మీ వల్ల అయిన సాయం ఇచ్చేసి వాళ్ళు మనస్తృప్తిగా పంపించండి. మన ఊరాలు కాదు, అంతా బయట వాళ్ళు. అలా మన ఊరు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి తల్లి. సరే సార్, భద్రంగా పోండి. చెప్పండి, ఆపుతారు. రండి, మీరు ఎక్కేయండి. బస్సు వచ్చి కుప్పం పైన పోతుంది. తోటగడం చూసి మీరు దిగేయాలి. డ్రైవర్తో చెప్పేసి డ్రైవర్కి తెలుదో తోటగడం చూసి మీరు దిగేయాలి. సరేనా? పొలంనేరు వాళ్ళు పొలంనేరు దిగేయండి. బంగారుపాలెం టౌన్ లో ఆపుతారు. ఇంటి కాడ ఆపరు. బంగారుపాలెం వదిలేస్తారు. బంగారుపాలెం నుంచి మీరు ఎట్లా పోవాలన్నట్లు వెళ్ళిపోండి. దర్శనాలు అందరికి బాగా అయిందా? దర్శనాలు అన్ని చెప్పిన గుడి ఎంత దర్శనాలు అయిందా మీకు? సరే మా అందరూ భద్రంగా పోయేసి భద్రంగా వాళ్ళ ఊరు చేరిపోండి. చేరిపోయేసి వాళ్ళ ఇష్టము. సరేనా? మళ్ళా గంగమ్మ గుడి దగ్గర రావాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి వాళ్ళకి తీసేదంతా మీకు తెలుసు కాబట్టి ఈడే వచ్చి తీయాలనేసి ఏమి ఇది లేదు. అందరూ భద్రంగా పోయి చేరండి. డ్రైవర్ నిమిషిద్దండి. 10 కిలోమీటర్లు ఒకసారి బస్సు ఆపదు. భోజనాలకి అన్న ఆపమంటే ఆపుతారు. సరేనా? 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ బస్సు ఆగదు. బస్సు ఇక్కడ ఎత్తేస్తే నాన్ స్టాప్ గా పోతా ఉంటుంది. ఎవడ నిలబరు. వాళ్ళకి టయానికి బస్సు పోయి వాళ్ళు స్టాండ్ లో చేరేయాల. పౌర్ణమి అమావాస్య ప్రోగ్రామ్ జరుగుతుంది. అన్ని గుడ్ల దర్శనాలు బాగా అయిందా? సరే అమ్మా, మేమేమో తెలిసే తెలుగులో మాట్లాడింటే చెమ్మిచ్చేయాలి. ఒకడే చూసుకొని రావాలంటే అందరూ చూసుకొని వచ్చినాము. ఏమన్నా తెలిసే తెలియకుండా మాట్లాడితే చెమ్మిచ్చేయండి. అట్లంతా ఏం లేదు. నలుగురు వస్తేనే కాదు, నువ్వు ఇంత మందిని సంపాదించినావంటే అమ్మ తప్పు చేసిన బిడ్డను ఇట్లా మీరు ఇంత మందిని సమాలించుకొని మమ్మల్ని అంతా దర్శనం అన్ని చెప్పిన గుళ్ళు చూపించుకొని దర్శనం చేసుకొచ్చినారు. మాకు అది చాలా సంతోషము. గంగమ్మ దయ లేకుండా మీ దయ లేకుంటే మేము ఇంత దూరం వచ్చి మేము లక్షణంగా ఇంటికి పోయేదానికి
అందరూ భద్రంగా వెళ్ళిపోండి. గంట ఊర్లో ఊరు బయట బస్సు ఆపుతారు. దిగే వాళ్ళు మొత్తం బయట దిగేయండి. బయట నుంచి వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఇంట్లోకి. అంత పాతగా మాల వేసుకునే వాళ్ళకి అందరికి తెలుసు కాబట్టి మాల ఏడ తీయాలో ఏమనేసి చూసుకునేయండి. అలా డ్రైవర్లు బయట వాళ్ళు మిమ్మల్ని నమ్ము మీరు మాట్లాడండి. పాకాలలో 5 మంది అయితే పొలం దించేస్తారో పొలం నుంచి బస్సు వెళ్ళిపోండి. పాకాలలో లేదంటే మనం భద్రంగా పోయి చేరము. వాడిని చెప్పాము, ఆయన వసూలు చేస్తాడు. నెల అయింది 10 అయితే 10, 20 అయితే 20. సరే మా భద్రం భోజనానికైనా ఆపంటే ఆపుతారు. తిరుపతి గంగమ్మ తల్లికి, తిరుపతి గంగమ్మ తల్లికి, గంటావూరు బీసీ కాలనీకి. తమ్మి ఫోన్ పెట్టు. పిల్లని ఎవరు మా 5వ నెంబర్ బస్సు దిగుతా అండి. ఇది బండి బయట ఇస్తాం. 5,000 ఎక్కుతారు. ఇప్పుడు నర్నపల్లి మిగతా వాళ్ళు ఏ ఊరు మా ఊర్లు కాదు, నర్నపల్లి కాదు, ఊర్లు కాదు ఏమన్నా వదిలేమని చెప్పండి. నేను చెప్తాను వాళ్ళ ఊర్లు కాదు. నర్నపల్లి అంటే నర్నపల్లి, పొలంనేరు అంటే పొలంనేరు. బస్సుతో గంట ఊర్లో వస్తామన్నా ఇవ్వాలని నర్నపల్లి వెళ్ళామంటాను దిగేయండి. చేసుకో, మా గాలి వస్తుంది. అవునా, సరే 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 కూర్చోండి మా, కూర్చోండి. మా అందరికీ దర్శనాలు బాగా అయిందమ్మా. ఏమో తెలిసే తెలియకుండా ఏమన్నా మాట్లాడింటే క్షమించండి అమ్మా. ఇచ్చేసినప్పుడు ఏమన్నా తప్పుగా మాట్లాడింటే ఏమీ లేదు. దర్శనాలు ఏం బాధ పెట్టలేదు. ప్రశాంతంగా ఉండండి. డ్రైవర్కి చెప్తా వదిలేమనేసి దర్శనాలంతా అన్ని గుళ్ళ దర్శనాలు బాగా అయిందా? అన్ని బాగా అయింది నా. థ్యాంక్స్ నా. అందరూ హ్యాపీనా? పరాశక్తి
మీరు అందరూ మొత్తం ఊరంతా వాళ్ళే కదా. దర్శనాలు అంతా బాగా అయిందా? అన్ని గుడ్ల దర్శనాలు సరే అమ్మా. నేనేమో తప్పుగా మాట్లాడితే క్షమించాలమ్మా. ఏమంటే 600 మంది ఉన్నారు, 600 మందితో నేను ఒకరే ఉండాలి కాబట్టి అందులో ఒకే సరి సమంగా చూడాలా. నేను స్టార్టింగ్ చెప్పిన నా బిడ్డ లేదు, మా భార్య లేదు, అందరూ ఒకే సరి సమంగా అనేసి అందరినీ మిమ్మల్ని ఎట్లా చేయడమో వాళ్ళు కూడా అట్లే చూసుకుని వస్తానమ్మో. భద్రంగా పోయి చేరిపోండి. భోజనాలు గిజనాలు ఏమన్నా ఆపమంటే డ్రైవర్ చెప్తాడు, డ్రైవర్కి చెప్పండి ఆపుతారు. తినేసి మీ ఊరు కాడ దించమంటాను, మీ ఊరు కాడే దిగిపోండి. నక్కపల్లి కాడే వదులుతాను. మాలు ఎవరైనా తీయాలంటే రేపు తెల్లారి గంట ఊరికి వచ్చి తీసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. లేదంటే గుళ్ళు తీసుకోండి. వినాయకుని గుడి ఉంది కదా, వినాయకుని గుళ్ళు కూడా తీసుకోండి. తీస్తే వినాయకుని గుళ్ళు తీయండి. లేదంటే ఇంటి లోపల అయితే పిల్లోళ్ళు, లేదంటే 7 గంట ఊర్లో వచ్చి వంశవతి గుడి దగ్గర తీసుకోండి. రేపు తెల్లారితా అందరూ భద్రంగా పోండి. ఏదైనా టీ కాఫీ భోజనానికి ఆపమంటే ఆపుతారు. సరేనా? అందరూ ఇల్లు మీకు చాలా థ్యాంక్స్ స్వామి. మంచిగా మమ్మల్ని పిలుచుకొని లేదు స్వామి ఇట్లా చూస్తే అందరూ కొంచెం అందరికి చాలా హ్యాపీ చెప్పండి. మేము కూడా ఏమన్నా తెలుసో తెలియకుండా మిమ్మల్ని ఏం తప్పు చేయలేదు. అందరికి జరిగేది అందరికి ఏం చేస్తాం. అట్లా చేస్తే కాలేదంటే 42 வயசு ஆச்சு. நான் தமிழ்ல சொல்றேன். 42 வயசு ஆச்சு. நான் இது வரைக்கும் இந்த கோயிலுங்கெல்லாம் பார்க்கல. உங்க புண்ணியமான நான் எல்லா கோயிலும் நிம்மதியா பார்த்துட்டு வந்தேன். எனக்கு தெலுங்குல எனக்கு சரியா வரமாட்டேன். அதனால நான் தமிழ்ல சொல்லிட்டேன் நல்லா இருக்கும்னு தமிழ்ல சொல்றேன். யாரு దిగల్లా